అక్కడ కృష్ణయాజి గారు అనేసి ఒక మహానుభావుడు ఉండేవాడు. కృష్ణయాజి గారు. కృష్ణయాజి గారు ఒక సంవత్సరం 1.5 సంవత్సరం కింద బహుశా ఆయన దేహ పరిత్యాగం చేశారు. ఈ మధ్య. ఎస్, 1.5 సంవత్సరం అయి ఉండవచ్చు. నా పూర్వజన్మ సుకృతం ఆ మహానుభావుడితో ఎన్నో సందర్భాల్లో కలుసుకునే భాగ్యం కలిగింది. ఆయన గొప్ప గొప్ప యజ్ఞాలు నిర్వర్తిస్తాడు. అతి గొప్ప సూర్యోపాసకుడు. ఆయన ఎంతటి సూర్యోపాసకుడు అంటే మొదట తన తండ్రి దగ్గర, ఆ తర్వాత మా హరిద్వారు ఋషికేశ్ ప్రాంతాలలో పర్యటనలు చేస్తున్నప్పుడు ఎవరో ఒక మహానుభావుడు, ఆయన గురువుగారి పేరు నాకైతే చెప్పలేదు, చెప్పాడు, మీ వైపు స్వామి మా గురువుగారు అని అన్నారు ఆయన ఒకసారి. ఆయన ద్వారా ఈ సూర్య ఉపాసన మంత్రాలు నేర్చుకున్నారు. సూర్య ఉపాసన ఆయన ఏ స్థాయికి చేస్తున్నాడంటే, ఆయనకు 22 ఏళ్ళు వచ్చేసరికి నోట్లోని 32 దంతాలు ఒకటొకటిగా ఊడిపోయినాయి. 2 రోజులకు ఒకటి, 3 రోజులకు ఒకటి లెక్కన, ఏ నొప్పి లేకుండా, ఏ దంత సంబంధమైన ఏ అనారోగ్యాలు లేకుండా. ఎందుకంటే సూర్యుడికి దంతాలు లేవు కదా. దక్షిణంలో దక్షుడికి ఆయన దగ్గర వీరభద్రస్వామి ఆ పూష వీళ్ళు వాళ్ళను ఒకని గడ్డం పికేశాడు, ఒకడికి పండ్లు రాళ్ళగొట్టాడు అని ఉంటుంది. అందుకని మనం సూర్యుడికి నైవేద్యంగా ఏం పెడతాము, అతి మెత్తనైనటువంటి పాలతో ఉడికిచ్చిన అన్నాన్ని నైవేద్యంగా పెడతాం. ఆయనకు పళ్ళు లేవు కాబట్టి. సో ఈ మహానుభావుడు చేస్తున్న సూర్యాదన భ్రమర కీటక న్యాయము అని అంటాం కదా. సూర్యోపాసన చేసినోడు సూర్యుడే అయిపోతాడు అనే దానికి కళ్ళకు ఎదురుగా ప్రత్యక్ష నిదర్శన. ఆయనకు ఆ పండ్లు 1.5 నెల లోపలనే అనుకుంటాను. ఆ ఉన్న జ్ఞానగదంతం ఇంకా అప్పటికి వచ్చిందో రాలేదో కానీ మొత్తం అన్నీ ఊడిపోయాయి, ఏమాత్రం బాధ లేకుండా.